ఎగ్ కర్రీ ఇవాళ. ఎగ్ కర్రీ. ఏం కర్రీ? ఎగ్ కర్రీ. ఎగ్ కాదు, ఎగ్. ఎగ్. కృష్ణవేణికైతే ఎగ్ అనస్తలేదు, ఎగ్ అంటుంది. ఎగ్ ఉడకబెట్టి చేస్తావు? ఉడకబెట్టి చేస్తా. చేతికి ఏమైంది? చేతికి ఏమైందంటే గంజు కాలింది. గంజు కాలింది. అట్లా ఇట్లా నాకు నవ్వుతాంది. కూర చేయంగా ఇక్కడ ఏమో ఉండే అందుకుంటానని చూసిన, అది గంజు కాలింది. చేతి గంజు కాలిందా? బయట ఉడకబెడతా కట్టెల పొయ్యి మీద. కట్టెల పొయ్యి మీద. గ్యాస్ ఎందుకు మంచిగా లేదా? ఆగవు ఒక్క నిమిషం. ఒకరైతే కామెంట్ చేశారు, గ్యాస్ అట్లా ఎందుకు ఉంచుతారు, నీట్గా ఉంచుకోండి అని. ఇదైతే గ్యాస్ మినిమం 10 years అవుతుంది ఫ్రెండ్స్, అందు గురించే ఇట్లా ఉన్నది. అయినా కానీ ఇది క్లీన్ చేసి అయితే చూస్తాము మంచిగా. క్లీన్ అయితే క్లీన్ అవుతుంది, లేకపోతే లేదు. అది ఏమో ఇట్లా బంకలాగా అంటుకొని ఉన్నది, పోతలేదు. ఎంత సార్లు క్లీన్ చేసినా. వేరేలా అయితే ట్రై చేసి చూస్తాం. దాని 10 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ కాడ నుంచి ఇదే ఉన్నది, ఇట్లానే ఉన్నది. అది ఒకసారిగా అదేమో పోయింది. అది రెగ్యులేటర్ పోయింది, మంచిగా చేపించినాం. ఆ స్టవ్ అయితే అట్లానే ఉన్నది. ఇక కొత్తది తీసుకోబడుతుందో ఏమో తెలియదు. ఇక తీసుకోవస్తుంది కానీ డబ్బులు ఉండాలి. డబ్బులు ఉన్నప్పుడు ఇప్పుడు అదే కానీ అట్లా మొత్తానికి దాని లైఫ్ టైం 10 years. అన్ని రోజులు కూడా వాడవద్దట, కానీ మంచిగానే పని చేస్తుందని వాడుతున్నాం. ఏదో ఏం చేస్తుంది ఇక. ఏం చేయాలి? ఏం చూస్తాను పాపని. బండలలో పాప అయితే అస్సలు ఆగుతలేదు, రోడ్ల పొంట పడి తిరుగుతుంది. ఇక ఎట్లానో ఏమో అటు ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అటు పోయి ఉన్నది. ఏ మమ్మీ దా, ఏం చూస్తున్నావు? దా రా 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 రా, మెల్లగా రా, మెల్లగా మెల్లగా రా, అర్థమైందా? వస్తుంది పాప అయితే. మొత్తం మా ఇంటి చుట్టూ రౌండ్ కొడుతుంది, ఎవ్వరు లేకున్నా. భయం అవుతుంది, ఎడ్లు గిట్లు పరిగెత్తుకుంటూ వస్తాయి అని. అయినా కానీ ఇక ఎంత అని చూడాలి, చూస్తున్నాం బాగానే. దా చీపురు ఎందుకు పట్టుకొస్తున్నా? ఇవ్వండి వచ్చింది. పిల్లవగానే వస్తుంది కానీ మళ్ళా కాసేపటికి వెంబడే పోతుంది. ఎక్కడున్నా కానీ మమ్మీ అంటే చాలు అని వస్తుంది. కాళ్ళకి ఏమైంది బా? ఏమైంది? ఎవరైనా కొట్టిండ్లా? ఎవరు కొట్టిండ్లు? ఎవరు కొట్టిండ్లా అంటే పండట. చూడండి, మా చెట్టుకైతే జామకాయలు ఉన్నాయి. ఎండాకాలంలో కాస్తుంది ఈ చెట్టు స్పెషాలిటీ. మా పాప అందు గురించే పండు పండు అంటుంది.
అన్ని చెట్లు శీతాకాలంలో వింటర్లో కాస్తే మా చెట్టు అయితే ఎండాకాలంలో కాస్తుంది. మే నెలల, మే జూన్ 2 నెలలు ఉంటుంది. కానీ కాయలు మాత్రం కొంచెం చిన్నగా ఉంటాయి. ఇదిగోండి చిన్నగానే కనబడుతున్నాయి. అవి పెద్దగా అయ్యేటి కానీ దానికి చెట్టుకు వాటర్ లేక చిన్నగా అవుతున్నాయి ఇప్పుడు. అట్లా ఎందుకంటే వాటర్ చూడండి మొత్తం కింద ఫ్లోరింగ్ చేసి ఉన్నది, అందుకే లోపల వాటర్ పోతలేవు, అందు గురించి చిన్నగా అవుతున్నాయి. కా మమ్మీ కోసి అలాంటి పండు కావాలే? పండు కావాలనా? పండు సరే ఇస్తా. దగ్గకు మరి దగ్గకు ఇస్తా కానీ దగ్గకు అందుకో ఎగురు. సరే 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 ఇస్తా ఇస్తా. ఏమైనా చెప్పులు పెట్టినావా? ఏయ్ పొయ్యి పొయ్యమంటున్నాయి. ఒకసారి ఆడు, బతుకమ్మ ఆడు, బతుకమ్మ ఆడు. అట్లా ఆడతారా? డ్యాన్స్ చేయి మరి, ఒక డ్యాన్స్ చేయి, ఎగురు, ఒక స్టెప్ వేయి, ఎగురావు. ఇగో తగ్గేదిలే చెయ్యి, తగ్గేదిలే అను. ఇటు ఇటు తిరుగు, తగ్గేదేలే. అట్లానా? ఇట్లా మంచిగా చేయాలి. గుడ్లు ఉడికినాయా? దించి ఉన్నాయి. అవును, పొగ అవుతుంది. ఎందుకు పోగొడతావు మొత్తం? అరే ఆగుతలేదు. పడేసా బాట్లు ఇల్లు పో. లే మెల్లగా లే, లేచినాక పట్టుకో పో. అటు పడేసినా పో రోడ్కి. అనుకుంటా పోతుంది. రోడ్కే పడేసి రమ్మంటే ఇక్కడనే పడేసింది. ఇక పట్టుకొని రాది. ఇప్పుడు బియ్యం పెడితే పోయి మీద వేసినా గుడ్లు అమ్మా? ఇక పట్టుకో. అన్నం ఉడకలే ఇంకా? ఉడకలే, గాలి వస్తాను. అగో పొంగు కూడా రాలేగా? అదే గాలి వస్తాను, మొత్తం అంటుకపోయినట్టు అయితే. ఎట్లా ఫ్యాన్కి పోద్దామా? ఫ్యాన్కి పోదాం. ఇక్కడ మొత్తం సొంతలు ఎట్లున్నది టేస్ట్? సూపర్ చేసింది మీ అత్తమ్మ. మీ అత్తమ్మ కూర సూపర్గా చేసిందా? అటు చెప్పా మరి వెనక. అత్తమ్మ కూర సూపర్ ఉన్నదని చెప్పు. నవ్వుతుంది. అటు మీ అత్తమ్మ కూడా నవ్వుతుంది.